ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే చాలామందికి చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని మనం చూసినట్లయితే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. విగ్రహాలకు బలిగా అర్పించినటువంటి వాటి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడదాం అని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. రకరకాల ఒపీనియన్స్ రకరకాల ప్రజలకు ఉంటుంటాయి. మరి వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. మనమందరము కూడా జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. చూసారా, జ్ఞానవంతుడు గొప్పవాడా ప్రేమ కలిగినోడు గొప్పడంటే ప్రేమ కలిగినోడే గొప్పడు అంటున్నాడు దేవుడు. అందుకనే దేవుడు సకల జ్ఞానములు నా ఎందుకు గుప్తములై ఉన్నాయని చెప్పినాడు. కానీ అసలు దేవుడిని ఇంకో విధంగా మనం వర్ణించాలంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అన్నాడంట. చూసారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో నిలిచేది ప్రేమ అంట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. అంటే ప్రేమ అనగా దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, దేవుడు నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రేమను కలిగి ఉంటావు. ప్రేమను కలిగి ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన, పరిస్థితి, పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. దానికే రోల్ మోడల్గా మన యేసుప్రభువు ఒక ఎగ్జాంపుల్ చూపించి వెళ్ళాడు. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని మనం చూసినట్లయితే, ప్రియులారా, ఎగ్జాంపుల్ ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ 30 సంవత్సరాల వరకు పెద్దగా కనిపించింది ఉండదు. 8 సంవత్సరాలు ఒకసారి అట్లా కనిపిస్తారు. కానీ 3 సంవత్సరాలన్నర అనగా 30 నుంచి 33.5 వరకు విస్తారమైన పరిచర్య చేశారు యేసుప్రభువు వారు. ఆ టైంలో ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా ఈ రోజున మనకి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పేటువంటివి. హల్లెలూయా. ఏమిటా పాఠాలు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులరా, యేసుప్రభువు వారిని తిట్టిన వారిని ఆయన ఏమన్నాడు? యేసుప్రభువుని దెయ్యము అన్నటువంటి వారిని, దెయ్యం పట్టినోడు అన్నటువంటి వారిని ఆయన ఏమన్నాడు? యేసుప్రభువు వారి మీద ఉమ్మేసినటువంటి వారిని ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తున్నటువంటి వారిని ఆయన ఏం చేశాడు? ఇవన్నీ కూడా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన చేసి చూపించాడు. మనం కూడా చాలామంది ఎస్ నేను చాలా ప్రేమ కలిగిన వ్యక్తినండి, నేను చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తినండి, అందరినీ ప్రేమిస్తానండి, కానీ నాకు అన్యాయం చేస్తున్నారండి. ఎస్, ఇక్కడ మీరు గమనించాలి, ప్రేమ కలిగిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ప్రభువు దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి, తీసుకోవాలి. ఏ మనిషి దగ్గర నుంచి కాదు. ప్రేమ దీర్ఘకాలం సహించదంట. కానీ మనం ఏంటో ప్రేమ కలిగిన వ్యక్తులు అని చెప్తాం, కానీ 2 నిమిషాలకే కోపం వస్తుంది. 2 విషయాలు నచ్చకపోతే కోపం వస్తుంది. విషయం ఏంటంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వండర్ఫుల్, వింటున్నారా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ సత్యము తెలిసినటువంటి వారు ఖచ్చితంగా ఏం చేస్తారంట? ఎందుకు వచ్చింది కోపం రా బాబు? ఈ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేనప్పుడు, దేవుని నీతిని నెరవేర్చలేనటువంటి కోపం ఎందుకు అసలు మనకి? దేవుని పనిని చేయడానికి ఉపయోగపడలేనటువంటి కోపము కానీ ఏదైనా మనకి ఎందుకు అసలేని? ఇంకా నువ్వు రోషం కలిగి దేవుని పనిని ఆసక్తిగా చేయడానికి రోషం కలిగి జీవించు. దేవుని కొరకు మరి ముందుకు రావటానికి ఉపయోగించండి ఏదైనా సరే. అంతేగాని ఈ లోకానుసారంగా మనం ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని చెప్పి చేసి వృధాగా కోపపడి మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ సత్యాన్ని గ్రహించాలి అందరూ కూడా. ఇంకెప్పుడు కోపపడం కదా మనం. అలాగైతే ఎందుకు అనవసరం? దేవుడి నీతి నెరవేరట్లేదు, దేవుని కార్యం అవ్వట్లేదు, నా కోపం దేవుని కార్యానికి ఆటంకం వస్తుంది. నేను నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తినైతే కోపాన్ని విడిచిపెట్టేస్తాను. లేదు, నా కోపం నేను కంట్రోల్ చేసుకోలేనంటే దేవుని నీతి నెరవేర్చలేము. దేవుని నీతిని నెరవేర్చలేము. దేవుడు ఏమనుకున్నాడో అలా చేయలేము.
ఇక్కడ చూసారా, ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినటువంటిది ఉన్నట్టు ఇంకను ఏమీ తెలుసుకొనటువంటి వాడు కాడు. తెలుసు తెలుసు అంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అని కదా అర్థం. అక్కడ ఎంత తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక యవనస్తుడితే పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఏం చేయాలి అంటే, ఆజ్ఞలు ఉన్నాయి కదా అవి పాటించాయి. నా చిన్నతనం నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. సరే నీ ఆస్తి అమ్మేసి దగ్గరికి రా. ఇంకా నా యేసుప్రభు నీ ఆస్తి నాకు ఇవ్వండి ఇచ్చేదిరేమో కానీ యవనస్తుడు, నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టవయ్యా. చూసారు దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు. నీ ఆస్తి అమ్మి నాకు ఇయ్యి, నీ ఆస్తి మీ పరిచర్లు పెట్టాను అనలేదు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వి. ఎవరి బీదలు? బీదలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉందని దేవుడు చెప్తాడు, భారం నా మీద ఉందని చెప్తాడు. నొచ్చుకుని వెళ్ళిపోయాడంట యవనస్తుడు. కానీ కొన్ని చారిత్రాత్మక గ్రంథాలు చూస్తే మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చి దేవుణ్ణి వెంబడించినట్టుగా కొన్ని ఆధారాలు చారిత్రకమైనటువంటి ఉంటాయి. దేవుడు చెప్పిన దానికి ఎంత ముందు ఒబీడియంట్ అయితే అంత మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవుడు చెప్పిన విషయాలకి ఆలస్యంగా ఒబీడియంట్ చూపిస్తాం వల్ల ఏమవుతుందంటే అనర్థాలు ఎదురవుతుంటుంటాయి, కాలం గడిచిపోతుంటుంటుంది. నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేసినట్లయితే ఫలితం చూస్తావు, 10 మంది ప్రభు వైపు నడిపించగలుగుతావు. కానీ దేవుని చెప్పిన మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉంటే ప్రతిరోజు బిర్యానీ, ప్రతిరోజు పండగే. కానీ తండ్రి మాట ఏం లేదు, వెళ్ళొద్దురా అన్న వెళ్ళిపోయాడు, నరకం చూశాడు ప్రతిరోజు. మళ్ళా తండ్రి దగ్గర వద్దులోకి ఆయనకి ఒక కొత్త అనుభవం అనిపించింది. మళ్ళీ ఈ తండ్రికి దూరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని తప్పిపోయిన కుమార్ స్టోరీ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో దేవతలు ఎంతమంది అనబడినావు కానీ వారందరికంటే గొప్పవాడు మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనకు దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం? ఇవన్నీ క్యాజువల్గా దేవుడు ఒక్కడే, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తాను, ఇది ఒక ఏమంటారంటే ఆచారమైనటువంటి మనస్తత్వం. అందుకనే అద్భుతాలు చూడలేకపోతున్నాం మనం. ఆచారాలు అద్భుతాలు తీసుకురాలేవు, ఆచారాలు అద్భుతాలు తీసుకురాలేవు. ఆత్మీయత అనేది ప్రియులరా దేవునితో సంబంధం. ఆచారం అనేటువంటిది ఏంటంటే లోకం నుంచి పుట్టింది. ఈ ఆచారం ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఆత్మీయత ఎలా ఉంటుందంటే మనసును చూస్తుంది. దేవుడు మన మనసును చూస్తాడు. హల్లెలూయా. మనస్సు, నీ మనసు మారి నూతన మగుట వలన అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మనస్సు మారి నూతన మగుట వలన అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు. అవి నెరవేర్చబడాలంటే ఒక క్లాస్ టీచరు ఒక స్టూడెంట్ల పట్ల, తన క్లాస్ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ఈ క్లాసులో విద్యార్థులందరికీ మంచి ఫస్ట్ క్లాస్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, మంచి స్థితిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఆయన చెప్పింది అంత వినాలి, ఇచ్చిన ప్రశ్నలన్నీ చదవాలి, ఇచ్చిన హోంవర్క్ చేయాలి. ఎగ్జామ్కి మాస్టర్ ఎలా సిద్ధపాటు చేస్తున్నాడో అలా సిద్ధపడినప్పుడే అందరూ కూడా మాస్టర్ అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే ప్రభు యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉండాలంటండి? ప్రభుకు అనుకూలంగా ఉండాలి, ప్రభు ఆశించిన విధంగా ఉండాలి. ప్రభు ఆశించేది ఎలా తెలుస్తుంది మనకి? వాక్యమే. దేవుని మనసు వాక్యం. వాక్యం దాటి ఇప్పుడు కూడా దేవుడు ఇది కూడా చేయడు ప్రియులారా. వాక్యంలో ఉన్నదాన్నే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా ఏమి కొత్త విషయాలు చెప్పడు.
పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకుని మనకు బోధించి మనకు అర్థమయ్యేలా చేసి క్రీస్తుకు సమీపస్తులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు నేను చూసినట్లయితే ఈ మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనుషులు కృంగదీస్తూ ఉన్నాయి. ఈ మానవ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు, బంధకాలు, ఇబ్బందులు, డెసిషన్ మేకింగ్ అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో ఏంటో ఎలా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి కదా. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎలా ఉండాలి, అటువంటి పరిస్థితులు మనం ప్రభావితం చేసినప్పుడు ఏం చేయాలి, ఈ ప్రశ్నలు అన్నట్లకి జవాబు ఏంటనుకుంటున్నారు? ఇటువంటి ప్రశ్నలు అన్నట్లకి జవాబు ఏంటనుకుంటున్నారు? ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? దేవుని వాక్యంలోనే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బా, ఎంత బాగున్నదండి. నాకు బాధలు నెమ్మది లేదండి అంటే నాకు వాక్యం లేదండి అంటే బాగుంటుంది. నేను వాక్యం చదవనండి అంటే బాగుంటుంది. అమ్మ వింటున్నారా? ఇప్పుడు బ్రదర్ నా జీవితంలో నెమ్మది లేదు అనే కంటే నాకు వాక్యం లేదు, నేను వాక్యం చదవట్లేదు అంటే బాగుంటుంది. ఎందుకంటే నిజంగా వాక్యం చదివితే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధల్లో నెమ్మదినిచ్చేటువంటిది నీ వాక్యం. యేసయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు వాక్యంలో దాగుంటే అసలు వాక్యాన్ని పట్టించుకోం మనం. వాక్యం పట్టించుకోం, స్తుతిని పట్టించుకోం. ఎంతసేపు సాక్ష్యం కావాలి, ప్రార్థన కావాలి. వింటున్నారా? ఎంతసేపు కూడా ఎవరన్నా మన కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన 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 చేయండి, కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన కావాలి, స్తుతి ఉండదు. అలాగే వాక్యం ఉండదు, వాక్యం ఇందామని ఉండదు. సాక్ష్యం, ఏ సాక్ష్యం ఏంటి, అసాక్ష్యం ఏంటి? చూడండి, యూట్యూబ్లో మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా సాక్ష్యాలకు ప్రభావితం అయిపోయి ఉంటారు. సాక్ష్యాలు ఎక్కువ మంది చూస్తారు. సాక్ష్యాలు మరి యూట్యూబ్ని ప్రభావితం చేస్తుంటుంటాయి. ఎవరి సాక్ష్యం పెట్టినా లక్షల్లోకి వెళ్తుంటుంది. అదే ఎంత గొప్ప దైవ సేవకుడు చెప్పిన మెసేజ్ అయినా కానీ చాలా తక్కువ మంది చూస్తుంటుంటారు. మా మాస్టర్ అని కూడా ఒక మాట ఏంటంటే, ఎక్కాల పొట్టలో లెక్కలుంటాయి, ఎక్కాల పొట్ట చింపితేనే అందులోంచి లెక్కలు బయటకు వస్తాయి, ఎక్కాలు లేకపోతే లెక్కలు లేవు. అలాగే నీ జీవితంలో సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, సాక్ష్యం నా ఎదుటి వాళ్ళది విశ్వాసం వచ్చింది, కానీ నీకు వచ్చే సమస్య వేరు, వాళ్ళకి వచ్చే సమస్య వేరు. నీకు వచ్చిన సమస్య నువ్వు ఎలా బయటపడాలంటే నీకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం సొల్యూషన్ ఇస్తుంది అనమాట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ అప్పుడు సమస్యలు ఉన్నారు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యుని అవసరం తీర్చబడింది, ఆయన ధనవంతుడయ్యింది, దరిద్రుడికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన దారితో నేను ధనవంతుడు అవుతున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను నమ్ముచున్నాను, పొందుకున్నా అని వాళ్ళు పలికేశారు, సాక్ష్యం చెప్పేశారు, మనం వినేసాం. ఓ వండర్ఫుల్ టెస్ట్ మనీ, అద్భుతం అద్భుతం వినేసాం, ప్రైజ్ గాడ్. అయితే విషయం ఏమిటి అంటే, అంతవరకు బాగానే ఉంది. నీ సమస్య ఏంటంటే వాళ్ళ ఆర్థిక సమస్య అయితే నీది అనారోగ్య సమస్య. నీకు డబ్బులు సమృద్ధిగానే ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ సాక్ష్యం విన్నావు, బలపడ్డావు, బాగానే ఉన్నది. ఆ సాక్ష్యం విన్నావు, బలపడ్డాం, బాగానే ఉన్నది. ఆమె ఏం చేసింది, ఏ రిఫరెన్స్ చెప్పింది, బయటపడ్డది తెలిసింది. కానీ నీ సమస్య ఏంటంటే అనారోగ్య సమస్య. ఇప్పుడు మరి నువ్వేం చెప్పాలి? ఆ వాక్యం నీకు పనిచేయదు.
కదా. జ్వరం వచ్చినోడికి ఇంజెక్షన్ వేరు, ట్యాబ్లెట్ వేరు. హెడేక్ వచ్చినోడికి ఇంజెక్షన్ వేరు, ట్యాబ్లెట్ వేరు. అది వేరు, ఇది వేరు. కానీ గమనించాలి, నేను కూడా అదే ట్యాబ్లెట్ తీసుకుంటాను, అదే హాస్పిటల్కి వెళ్తాను, అదే మెడిసిన్ తెచ్చుకుంటానంటే రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ వస్తుంది. ఆరోగ్యానికి బదులు అనారోగ్యం పెరుగుతుంది. ఈ రోజున అదే జరుగుతుందన్నమాట. సాక్ష్యం వింటారు, వాక్యం వినరు. వాక్యం వింటే నీ సమస్యకు సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది. నీకు ఎటువంటి బాధకైనా సరే ఈ వాక్యంలో నీకు సొల్యూషన్ ఉంటుంది. ఎటువంటి బాధకైనా సరే ఈ వాక్యంలో నీకు నెమ్మది ఉంటుంది. ఎస్, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం, బాగానే ఉంది. కానీ అద్భుతం జరగట్లేదు. ఆయన నుంచే సమస్తం కలిగింది, ఆ దేవుడి నుంచే. ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. వావ్! ఆయన ద్వారా సమస్తము కలిగిందంట, మనం ఆయన ద్వారా కలిగిన వారం అంట. చూడండి, ఈ దేశానికి ఆయనే గొప్పోడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయనకు పుట్టాను అంటే ఎలా ఉంటుంది? ఈ దేశంలో పలానా వ్యక్తికి మించినటువంటి వ్యక్తి లేడు, ఓకే, కానీ ఆయన బిడ్డను నేను, ఆయన ద్వారా నేను పుట్టాను. ఎంత అద్భుతంగా ఉన్నది. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ వాక్యపు సత్యం తెలుసుకోకుండా ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే ఎలాగండి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి విడుదల పొందాలంటే ఎలాగా, ఎప్పటి నుంచి బయటపడిపోవాలంటే ఎలాగా, ఈ రోగం నుంచి బయటపడిపోవాలంటే షార్ట్ కట్ చెప్పండి, సింపుల్గా చెప్పండి. థ్యాంక్ యూ చేస్తాను ఎన్నిసార్లు రాయాలి, 8,000 సార్లు రాయాలి, లేకపోతే 3:30కి ఎన్ని రోజులు లేగాలి, ఈ 3:30 ప్రార్థనలు ఎంతసేపు ఉండాలి? ఈ షార్ట్ కట్స్ వెతుక్కుంటారనమాట. షార్ట్ కట్స్ ఉండవు దేవుని దగ్గర. జస్ట్ ఆయన బిలీవ్ చేయటం, నమ్మటం, విశ్వసించడం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన బిడ్డలాగటానికి అధికారం ఇస్తున్నాడంట. బిడ్డలు రొట్టెలకు వారసులు, తండ్రి యొక్క ఆహారానికి బిడ్డల వారసులే. కాబట్టి తండ్రి చేసిన త్యాగం ప్రతిదీ కూడా బిడ్డల కొరకే. దేవుడు మనందరూ కూడా ఆయన బిడ్డలుగా అవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. రండి సమస్త జనుల నా యొద్దకు రండి అంటే ఎందుకని? బిడ్డలు చేసుకోవడానికి పిలుస్తున్నాడు. రండి మీరు అందరూ వచ్చేసేయండి, మిమ్మల్ని అందరినీ నా బిడ్డలుగా స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నా బిడ్డలుగా ఇష్టపడుతున్నాను, వచ్చేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా నా బిడ్డలుగా స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను. కుమారులు స్వతంత్రులే. ఒక పాట ఉంటుంది, ఏంటంటే, పరిశుద్ధాత్ముడా నీవు నాకు యజమానుడా, నీదంతా నాదయ్యా, నాదంతా నీదయ్యా, నీకు లోబడుదును, నమ్మకంగా జీవించేదను. హల్లెలూయా. చూసారా, నీదంతా నాది, నాదంతా నీది. నీదేంటి? పరిశుద్ధత. నీదేంటి? ఐశ్వర్యము. నీదేంటి? సమృద్ధి. నీదేంటి? జీవం. మరి నాదేంటి? మరణం. నాదేంటి? రోగం. నాదేంటి? శాపం. నాదేంటి? పాపం. నా దగ్గర అంతా కూడా ఇదే ఉంది, భారం ఉంది. అందుకే పిలిచినాడు దేవుడు, దా 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 రా 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 వచ్చేసాయి. నా దగ్గరకు వచ్చినట్లయితే ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు నా దగ్గర రండి. వచ్చి నీ భారం యెహోవా మీద మోపు, నా మీద మోపేసేసేయండి, మీరు ఫ్రీ అయిపోండి. మీ బంధకాలని చెప్పి నేను మోసుకెళ్తాను. లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు మనకి. కాబట్టి ఆయన మన యొక్క రోగాలు భరించాడంటండి, ఆయన మన వ్యసనాలు భరించాడంట. ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉన్నారు, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ బంధువులకి ఎవరికో ఒంట్లో బాగోలేదు, సో మిడ్ నైట్లో మెడిసిన్ వేయాలన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి హాస్పిటల్లో నైట్ అంతా మెలుకుని కూర్చున్నావు, నిద్ర లేకుండాను. అర్థమైందా? అదే హాస్పిటల్ ఇంకా కొంతమంది ఉన్నారు, నీ బంధువులు ఎవరును, ఇంకొకరు. నువ్వేం చెప్పావంటే, నేను మెలుకుంటాను, నువ్వు పడుకున్నావు. వాళ్ళు ఏమన్నారు, పర్వాలేదు నేను కూడా ఉంటాను. అప్పుడు నువ్వేమంటావు, సరే నేను పడుకుంటా, నువ్వు మెలుకోకుండు.
అదేంటి? అంతే కదా! ఇద్దరు మెలుకుకుంటే నెక్స్ట్ డే పరిస్థితి ఏంటి? పగలు నిద్రపోతారు. కాబట్టి నేను నిద్రపోతాను, నువ్వు మెలుకుగుండు. లేదా నువ్వు మెలుకుగుండు, నేను నిద్రపోతాను. లేదా నేను మెలుకుకుంటా, నువ్వు నిద్రపో. ఒకరు త్యాగం చేస్తే ఒకరు రిలాక్స్ అవ్వాలి. అంతేగా నువ్వు త్యాగం నేను త్యాగం చేస్తే ఉపయోగం ఏంటి? అలాగే యేసయ్య నీకున్న సమస్యలను ఆయన మోసుకొని పోయాడు. నువ్వు అనిపించవలసిన శిక్షణ ఆయన అనుభవించేశాడు. నీ మీదకి వచ్చే ప్రతిదాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ మనము కూడా ఆ శిక్షణ అనుభవిస్తున్నట్లయితే అర్థం చేసుకోలేదు త్యాగానని అర్థం. ఈరోజు నీ మీదకి వచ్చే ప్రతి శాపము, ప్రతి బంధకము, ప్రతి రోగం, ప్రతి సమస్యకు ఆల్రెడీ యేసయ్య వెల చెల్లించేశాడు. హల్లెలూయా. ఆల్రెడీ యేసయ్య వెల చెల్లించేశాడు. ఎప్పుడు? మరి నువ్వు చేయవలసిందేంటి? సత్యము స్వతంత్రం, సత్యం తెలుసుకో. నా యేసయ్య వెల చెల్లించేశాడు. పొరపాటు నిన్ను స్కూల్లో మాస్టర్ ఫీజు కట్టమని చెప్పి నిలబెట్టాడు అనుకోండి, వాళ్ళకి తెలియకపోవచ్చు స్కూల్ మాస్టర్కి. కానీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఫీజు కట్టాడు అనుకోండి, నువ్వేం చేస్తావు ధైర్యంగాను? మా నాన్న ఫీజు కట్టేశాడు చూసారా? ఏయ్ నన్ను పొమ్మంటారేంటి? మా నాన్న ఫీజు కట్టేశాడు. నీకు తెలియదేమో, తెలుసుకోండి. గబగబాలు అన్ని తిరిగేస్తే పెయిడ్ అని వస్తుంది. సరే సరే సిడాన్. అలాగే ఈ రోజున మన జీవితంలో ప్రతి సమస్యకు యేసయ్య వెల చెల్లించేశాడు. ఈరోజు నీకు హార్ట్ అటాక్ వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, ఎన్నెన్నో చేసావు, ఏమైపోడు దేవుడు? ఏమవ్వలేదు. ఈ రోజున నీకు వచ్చిన సమస్యకు ఆల్రెడీ వెల ఎప్పుడో చెల్లించేశాడు యేసయ్య. ఆ సత్యంని తెలుసుకోకుండా ఏమయ్యాడు దేవుడు, ఏమయ్యాడు అంటే దేవుడితో నీకు పని ఏంటి? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి నువ్వు, అంతే. ఇంకా దేవుడు నీ దగ్గరికి రావాలని చెప్పి, నీకేదో చేయాలని చెప్పి ఆశను వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఇంకా దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదండి, దేవుడు మాకు ఎందుకు జవాబు పెట్టలేదు. ఆయన అన్ని సమకూర్చేసి పెట్టేశాడు, నువ్వు అనిపించాలి. దేవుడు అన్ని ఇచ్చేసాక మళ్ళీ ఇదేవా అని అడిగితే ఎలాగా? కాబట్టి ఈ సత్యం తెలియకపోవడం వల్లే మనం స్వతంత్రులుగా ఉండలేకపోతున్నాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ప్రియులారా. హల్లెలూయా. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఏందా సత్యం అంటే? యేసయ్య నీకు ఆల్రెడీ విడుదల ఇచ్చేశాడు. యేసయ్య నీకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. యేసయ్య నీ కొరకు ఆల్రెడీ చేయవలసినంత చేసేసాడు 2000 సంవత్సరాల క్రితమే. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆయన ద్వారానే సమస్తం కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ద్వారానే మనం కూడా కలిగి ఉన్నామంట. మరి ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియులు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనసు హృదయానికి గోచరం కావంట. ఇది ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇలా జరుగుతుందా? ఇది కరెక్టేనా? ఇది వాస్తవమేనా అనేటువంటి భ్రమలో చాలామంది ఉంటూ ఉన్నారు. ఎస్, వాస్తవమే. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. దేవునికి సమస్తము సాధ్యమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆచారంగా మన ఏదో అనాలోచితంగా దేవుని సందులో ఉండటం వల్ల వచ్చే ఫలితాలు ఏముండవు. వాక్యం సత్యం తెలియనంతకాలం సైతానుడు కూడా వాక్యంతో నీ దగ్గరికి వస్తాడు. కానీ నీకు సత్యం తెలియకపోయినట్లయితే, వాక్యం లోతు తెలియకపోయినట్లయితే, ఇదిగో వాక్యం ఉంది కదా, రాళ్ళు రొట్టెలు వేసుకో, తప్పే ఉంది, దూకేసి దేవతలు పెట్టుకుంటారు. అన్ని వాక్యమే చూపించాడు సైతాన్ గాడు. వాక్యంలో ఉంది కదని చెప్పి ఎలా ఉందని చెప్పి ప్రతి దాంట్లో వెళ్ళిపోకూడదు. మనం జ్ఞానం ఉండాలి. దేవుడు చెప్పాడు దూకేసేమంటేని,
సమాధానం ఏం చెప్పాడు? తినేసి రోడ్డు రొట్టె తీసుకుంటే సమాధానం ఏం చెప్పాడు? ఆ, మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఇది చెప్పగలిగాడంటే ఆయన వాక్య జ్ఞానం ఉంది, వాక్యమే. సో ఇలాగ మనకి వాక్యపు పట్ల జ్ఞానం లేకపోయినట్లయితే సమస్యల్లో సతికిలు పడిపోతాం. ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది నా జీవితం, లాస్ట్ క్లోజ్ అని చాలామంది ముగించేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకంతా బ్లైండ్ అయిపోయింది, ఇంకా ఏం కనిపించట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇంకా వారు వల్ల అవ్వట్లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను నేను. జీవితంలో మీరు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ప్రభుని మాత్రం మర్చిపోవద్దు, వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. అబ్బా, చూసారా? మరి అటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేసేసి వాక్యం వద్దండి, వాక్యం వినవండి. చాలామంది మీలో వాక్యం వినరు. ఆ? నేను మళ్ళీ 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 వాక్యం వింటారని చెప్పి ఈ వాక్యాన్ని అంతా మళ్ళీ సెపరేట్ చేసి, మళ్ళీ దాన్ని కట్ చేసి, మళ్ళీ మెసేజ్లా చేసి పెట్టి, ఇన్ని చేసి, ఇదిగో మళ్ళీ వినండి, బలపడండి అని చెప్పి ఎంత చేస్తున్నా కూడా చాలామంది విన్నాం కదా ఒకసారి చాలే, తిన్నాం కదా ఒకసారి చాలేనండి, రోజులు ఒకసారి తిన్నాంలే మళ్ళీ ఎందుకని అనుకోండి, టీ ఒకసారి తాగంలే చాలే మళ్ళీ ఎందుకని అనుకోండి. అక్కడ రాజీ పడరు. అది మాత్రం ఖచ్చితంగా ఎన్నిసార్లు అయినా పర్లేదు, కానీ దేవుని సందుకు వచ్చేసరికి మాత్రమే లెక్కలు వినరు. లైవ్లో వినేస్తలేండి, మళ్ళీ వింటాం. ఎన్నిసార్లు వింటే అంత స్ట్రాంగ్ అవుతుంది అంటండి. గోడలో మేకి మీద ఎన్ని దెబ్బలు కొడితే అంత లోపలికి వెళ్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఇంతవరకు లోకానుసారంగా ఆచారంలో దిగిపోయామేమో, కూరుకుపోయామేమో, ఆచారంతో కూడిన భక్తి చేసామేమో, ఆందోళనకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళామేమో. ఈ రోజు నుంచి మార్చుకుందాం మనం. ఏసయ్యా, నేను నీ కొరకు వాడబడాలి ఏసయ్యా, నీ చేతి పనిముట్టుగా నేను ఉండాలనుకున్నాను ఏసయ్యా. ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను విడిపించేశావు, ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించేశావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్తము సమకూర్పి చేసినటువంటి దేవానికి వందనాలు. ఇట్లా మాట్లాడాల. ఆయన చేయవలసినంతా చేశాడు. ఆ సత్యాన్ని తెలుసుకుని దేవుని స్తుతించాలి, గణపరచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మీ ప్రార్థనా విధానంలో ఒకవేళ ఇంకా దేవుడు ఏదో చేస్తాడో అని ఆశతో ఎదురు చూస్తున్నారేమో, లేకపోతే దేవుడిని ఇంకా ఏదో చేయమని అడుగుతూ ఉన్నారేమో. సత్యం ఏంటంటే ఆయన చేయవలసింది చేశాడు, కంప్లీటెడ్. నీవు చేయవలసింది ఉంది. నీవు చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే, ఆయన నమ్మటం మాత్రమే. నీ వివాహ విషయంలో అవ్వచ్చు, గర్భఫలం విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయంలో అవ్వచ్చు, నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చే విషయంలో అవ్వచ్చు, నువ్వు తీర్చవలసిన బాకీల విషయంలో అవ్వచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్, రాయబోయే ఉద్యోగం కొరకు మరి ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆల్రెడీ దేవుడు దీని కొరకు ప్రణాళికను సిద్ధం చేసేసాడు. నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేశాడు. నేను స్వతంత్రించుకుంటున్నాను యేసయ్యా అంటే నీ విశ్వాస పరిమాణం చెప్పు నీకు కలుగును కాకంటాడు దేవుడు. లేదు నేను చదివింది చాలా తక్కువ, నాకున్న బలహీనతలు చాలా ఉన్నాయి, ఇంకా నేను ఎక్కడవుతుంది, నా వల్ల ఎక్కడవుతుంది, ఇట్లాంటి ఆలోచనలతోటి వెనకబడిపోతున్నాం మనం. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా కానీ ఖచ్చితంగా ప్రభు వైపు చూద్దాం. మనం పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభు వైపు చూద్దాం. నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. గర్భం లేకపోయినా కూడా గర్భఫలం ఇచ్చే దేవుడు నా దేవుడు. ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఆ ఒక్క పోస్ట్ నాకు ఇచ్చే దేవుడు నా యేసయ్య. పేతురు రాత్రంతా కష్టపడి ఒక్క చేప పట్టకపోయినా అదే బోటు, అదే వల, అదే ప్లేసు, అదే పేతురు విస్తారమైన చేపలు పట్టేలా చేశాడు యేసయ్య.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నీ దగ్గర ఏదో టాలెంట్ ఉందో అది ఉంది ఇది ఉందని కాదు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే. హల్లెలూయా. విశ్వసిద్దాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నన్ను ఈ లైవ్లో కనెక్ట్ చేసావంటే నీది ఏదో ప్రణాళిక ఉన్నది యేసయ్యా. నన్ను ఇక్కడ ఉంచావంటే ఏదో ప్రణాళిక ఉంది యేసయ్యా. ఈ మాటలు రోజు నాకు వినిపిస్తున్నావంటే నా జీవితాన్ని మార్చావు యేసయ్యా. నా ప్రార్థన విధానాన్ని మార్చావు, నా ఆలోచన విధానాన్ని మార్చావు, నా కుటుంబ పరిస్థితులు మార్చావు. నిజమేనా? మరి పలకండి. దేవా, ఈ యొక్క వాక్యపు సత్యాలు నా జీవితంలో పెను మార్పును సంభవింపజేశావు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, అద్భుతాలు చేయవాడా, నువ్వు కలుగ చేసుకున్నావు, కార్యం చేసావు, సమకూర్పునిచ్చావు. సమస్త మహిమానికే చెల్లిస్తూ ఈ రాత్రి వేళ సమయంలో పడుకుని సుఖనిద్ర దయచేసి కళ్ళ దర్శనాలు మాతో మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, ఎర్లీగా పడుకోండి, 3:30కే లేవండి. నేను ఇంక ముందు ట్రై చేస్తున్నాను, 3:30 కంటే ముందు లేస్తుంటే లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ ముందు ఒక 5-10 నిమిషాల ముందు నెమ్మదిగా జరపాలి, ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాం. 3:30కి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా అంతకన్నా ముందు లేస్తే స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నాం. మరి అన్నీ అనుకూలించినట్లయితే ఖచ్చితంగా కొంచెం మనం ముందుకెళ్ళొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఎర్లీగా పడుకోండి, ప్రొద్దుట 3:30 లైవ్లో ఉండండి. 3:30 లైవ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఏది మిస్ అయినా కానీ, ఎంత కష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా ఎర్లీ మనకు లేచి మొదటి సమయం దేవునితో గడపడం మిస్ అవ్వద్దు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.